హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా మనం పైన పెట్టుకునే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ని రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షేప్ దగ్గర మనం లోత్ తీసిన దగ్గర నుంచి షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మార్కింగ్ అనేది కరెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, డాట్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ 2 డాట్స్కి మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సన్నగా ఉన్నట్లయితే షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే మీరు ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. డాట్కి మధ్యలో 4th డాట్ వేసుకున్నా సరే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. ఇప్పుడు 3వ డాట్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ విధంగా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు మీరు. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. ఇవి 2 సైడ్స్ కాబట్టి షేప్ పట్టిని కట్ చేస్తున్నాను మిడిల్లో. మనకు వేరే కలర్ అయినట్లయితే మనం పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను వేరే కలర్ని కట్ చేస్తున్నాను. మనం 3 కూడా వేసుకోవచ్చు షేప్ పట్టిని. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. మనం రైట్ సైడ్ వేసుకొని వేరే కలర్ని జాయింట్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని చుట్టూరు ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి.
కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకోండి కరెక్ట్గా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ప్రిన్సెస్ కట్ కానీ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ ఇవన్నీ కూడా మనకి కటోరీ బ్లౌజెస్ కానీ ప్రతి మోడల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్లో. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే సెకండ్ ఛానల్లో ఉంది, ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన మెడభాగం నుంచి మనం మెడపట్టి వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఒక సైడ్ అంచు కుట్టుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా చూసుకోండి, లోపల ఫోల్డ్ చేసుకుని మనం చేతికుట్లు వేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు, నీట్గా రావడం లేదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఆ లైన్ అనేది ఒక లైన్ విప్పితే మనకి చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. నెక్ చుట్టూరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే మనకి చాలా తక్కువలో అయితే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీ షాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఇంటి దగ్గర ఉండే చాలా సింపుల్గా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.